ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ జరగబోతున్నది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కౌంటింగ్. కానీ ఈ కౌంటింగ్ ఎంత పెద్ద ప్రాసెస్ అంటే అసలు ఇక మన ఆ కట్టలు కట్టడానికి ఇవాళ సాయంత్రం దాకా అవుతుంది. ఇవాళ సాయంత్రం దాకా అయితే ఇవాళ ఏ 4 గంటలకు 5 గంటల నుంచో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. నేను అనుకోవడం రేపు సాయంత్రమా లేకపోతే ఎల్లుండి సాయంత్రమా. ఒకవేళ సెకండ్ ప్రియారిటీకి వెళ్తే అది ఎల్లుండి సాయంత్రం, లేదు ఇంకా 5వ తారీఖు దాకా 6వ తారీఖు దాకా పోయినా ఆశ్చర్యం లేదు. ఏమైందో చూడాలి. ఇక ఒక గ్రాడ్యుయేట్ అండ్ 2 టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు. ఆ ఇద్దరు విజేతలు ఎవరు, పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరు విజేతలు అన్న ఆసక్తి నెలకొంది. సోమవారం కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్నది. గురువారం ఎన్నికలు ముగిసిన రోజునే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 15 జిల్లాల పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ డబ్బాలు కరీంనగర్కి తీసుకొచ్చిరట. సో ఇది కరీంనగర్ గురించి. అండ్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్. ఇక్కడ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అది నల్గొండలో ఓట్ల లెక్కింపు ఉన్నది టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి. సో ఆ ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే పోటీదారులు ఎక్కువ ఉన్నారు. 25,000 ఓట్లలో దాదాపు 7 మంది స్ట్రాంగ్గా ఫైట్ ఇస్తున్నారు. సో అది చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ రెండిట్లో కొమరయ్య గెలవడానికి అవకాశాలు ఎక్కువనే అంటున్నారు. ఎక్కడ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి. అండ్ పట్టభద్రుల స్థానానికి సంబంధించి హరికృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి మరి ఆ ఫైట్ ట్రయాంగిల్ ఫైటా. ఫస్ట్ ప్రియారిటీలో అయితే తేలే అవకాశం లేదు. సెకండ్ ప్రియారిటీకి వచ్చేసరికి హరికృష్ణకి అడ్వాంటేజ్ ఉంది అని అంటున్నారు. అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఇద్దరు గెలిస్తే ఇద్దరు బీసీ అభ్యర్థులే. ఇక మరి మూడోది నల్గొండది ఏమైందన్నది చూడాలి. ఇటు 21 అటు 14 టేబుల్లట. సోమవారం ఉదయం 6 గంటల నుంచే లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నదట. 6 గంటల నుంచే స్టార్ట్ అయిందట. ముందుగా ఆయా పార్టీల అభ్యర్థుల తరపున లెక్కింపును గమనించేందుకు ఏజెంట్లను అనుమతిస్తారట. ఉదయం 8 గంటల నుంచి తపాలా ఓట్లు లెక్కింపడం ప్రారంభిస్తారు. పోస్టల్ ఓట్స్ అన్నమాట. పోస్టల్ ఓట్స్ లెక్కిస్తారు. పట్టభద్రుల స్థానానికి ఈసారి 56 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల స్థానం కోసం పోటీ పడ్డారు. వీరితో పాటు సర్దార్ రవీందర్ సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి యాదగిరి శేఖర్ రావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ తరపున మల్క కొమరయ్య, పిఆర్టీయూ నుంచి వంగా మహేందర్ రెడ్డితో పాటు కూర రఘోత్తమ్ రెడ్డి, అశోక్ కుమార్ ఆయన టీపీటీఎఫ్, యూటీఎఫ్ మద్దతుతో ఆయన పోటీ చేసింది. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం 21, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ముందుగా పోలైన అన్ని ఓట్ల బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారట. 25. దీంతో ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయనే వివరాలు ఈ ఎన్నికల్లో తెలియవు. మొత్తం బ్యాలెట్ డబ్బాలోని ఓట్లన్నింటినీ ఒక్కచోట వేసి చెల్లని ఓట్లు తీసేసి మిగతావి టేబుళ్లపైకి ఇన్ని చొప్పున పంపి ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను వెల్లడిస్తారు. పోలైన ఓట్లలో 50% దాటిన వారే విజేతలవుతారు. ఆ మెజారిటీ మార్క్ ఓట్లు వచ్చే వరకు అవసరమైతే 2వ, 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా కలుపుతారు. అయితే పట్టభద్రుల బ్యాలెట్లో 56 మంది ఉండడంతో లెక్కింపు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 షిఫ్ట్లలో అధికారులు లెక్కింపును రేయింబవళ్లు కొనసాగిస్తారు. ఎంత దారుణమైన ఎలక్షన్ అంటే ఇది. ఎక్కడ ఉన్నాం మనం? 2025లో ఉన్నాము. 3 రోజుల ఎలక్షన్ కౌంటింగ్ ఏంది? అసలు ఎలక్షన్ ఏంది? దీనికి అయ్యే ఖర్చు ఎంత? దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంది? మొన్న ఎవరో ప్రజావాణికి వచ్చి ఈ శాసన మండలిని తీసేయాలంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నదాని ప్రకారం చూస్తే ఎత్తేయడమే బెస్ట్. ఎందుకు ఇది లేనిపోని ఖర్చు? ఏమైనా ఉపయోగం ఉందా? ఇది ఒక 6వ వేలు లాగా అనిపిస్తున్నది. ఉపయోగం లేని 6వ వేలు లాగా ఉన్నది. ఒక చర్చ ఉన్నదా అందులో? దానివల్ల ఏమైనా యూజ్ ఉన్నదా? ఒక 5 ఏళ్ల కాలంలో ఎలక్షన్కి అయ్యే ఖర్చు 500 కోట్ల రూపాయలు, 500 crores. మళ్ళీ ఒక ఆయన పుసుకున్న మధ్యలో రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ ఇదే కథ. ఇట్లా దాదాపుగా ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికోసం. మళ్ళీ అక్కడ అసెంబ్లీ మండలికి అయ్యే ఖర్చు ఎంత? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ జీతము, వాళ్ళ అలవెన్స్లు ఇవన్నీ పెడితే ఒక 1000 కోట్లు దాటుతుంది. ఈ 1000 కోట్లు సోషల్ వెల్ఫేర్ కింద ఖర్చు పెడితే, ఎడ్యుకేషన్కో హెల్త్కో ఖర్చు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఎన్టీఆర్ ఆనాడు రద్దు చేసిండు. ఈ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసిండు పెంట. ఏమైపోయిందంటే ఇది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం లాగా మారిపోయింది ఈ శాసన మండలి అన్నది. ఏం లేదు, ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఆడిద్దాం.
నల్గొండది ఏది? కరీంనగర్ కదా. వేర్ ఈజ్ నల్గొండ? ఇక్కడ ఉంది. ఇగో గురువుల తరపున అధ్యక్ష అనేది ఎవరో. నేడే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. టీచర్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలిలో అధ్యక్ష అంటూ వారి సమస్యలపై గొంతెత్తే వారెవరో నేడు తేలబోతున్నది. ఇది ఒక స్థానం. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోదాంలో సోమవారం నిర్వహించబోతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు పైన రిటర్నింగ్ అధికారి త్రిపాఠి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిరట. మొత్తం 350 మంది సిబ్బంది దీనికోసం పాల్గొంటున్నారు. చూడండి ఒకసారి, 350 మంది భారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోసారి గెలిస్తే రికార్డే. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య, 2013లో పిఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్, 2019లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిలు గెలుపొందారు. ఒకసారి గెలిచిన అభ్యర్థులు మరోసారి గెలిచిన దాఖలాలు లేవట. ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఓటర్లు మొత్తంగా 8,331 మంది ఉండగా 7,917 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా తొందరగా ఈ రిజల్ట్ వస్తుంది. అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్, శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయూ, పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీ బీసీజేఏసీ అండ్ ఎస్టీయూ తరపున, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి టీపీఆర్టీయూ తరపున, పులి సరోత్తమ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సహా 19 మంది బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి విజయం దక్కుతుంది అనేది ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఏ అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్యం రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తారట. ఫారం 16లో పేర్కొన్న ఓట్లకు అనుగుణంగా మొదటి రౌండ్లో 25 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పెట్టెలు తెరుస్తారు. 8 గంటల నుంచి 25 టేబుళ్ల పైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను కట్టగట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి ఇస్తారు. ఇలా 8 సార్లు 200 పోలింగ్ బూత్లకు సంబంధించి బ్యాలెట్ పెట్టెలను తెచ్చి కట్టలుగా కడతారు. దాదాపుగా 17,636 పోలింగ్ బాక్సుల్లో ఉన్న 25,797 పోలింగ్ పత్రాలు లెక్కిస్తారు. ఒక్కో ప్రక్రియ 2 గంటల వరకు సమయం పట్టనున్నదట. ఇప్పుడు 50% ఓవర్ వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీలో గెలుస్తారు. సో ఫస్ట్ ప్రియారిటీలో గెలిచే అవకాశం లేదు కాబట్టి సెకండ్కి వెళ్తారు, సెకండ్ లేకపోతే థర్డ్కి వెళ్తారు. ఇట్లా ప్రయారిటీ వైజ్గా లెక్కింపులు జరుగుతాయి. మరి ఓవరాల్గా ఏం జరుగుతుంది అన్నది చూడాలిగా.